నమస్తే అండి, నా పేరు బాలాచరబేన. మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే, చాలామంది అభ్యర్థులు మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యారు, మీరు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకురు, ఆ అభ్యర్థి ఓడిపోయినా గెలిచినా చాలామంది చదువుకున్నటువంటి అభ్యర్థుల మెదడులో తొలిచేటటువంటి ప్రశ్న ఏంటంటే, మా గ్రామ పంచాయతీ సంబంధించి ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు? చదువుకున్న కొంతమంది అభ్యర్థులు ఆలోచిస్తారు, తక్కువ మంది నాకు తెలిసి చదువుకున్న అభ్యర్థుల్లో తక్కువ మంది అభ్యర్థులకు సరే ఆలోచన ఉండకపోవచ్చు. ఎక్కువ మంది అభ్యర్థుల్లో మెదడులో తొలిచే ప్రశ్న ఏంటంటే, మా గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు వచ్చినాయి, గతంలో ఎలాంటి నిధులు వచ్చినాయి, అసలు ఏం జరుగుతుంది, మేము చదువుకొని కూడా మా పాత్ర శూన్యంగా ఉంటుంది ఎలక్షన్లో అని ఒక భావజాలం అనేది ప్రధానంగా ఎమిడి ఉంటుంది. దాంట్లో భాగంగా మీ గ్రామ పంచాయతీకి గతంలో ఎలాంటి నిధులు వచ్చినాయి, ఇప్పుడు ఎలాంటి నిధులు రావడానికి అవకాశం ఉంది, ఇంకా వచ్చిన నిధులని మనకున్నటువంటి ఎవరైతే స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మనకు వచ్చినటువంటి నిధులను సరిగా సద్వినియోగం చేస్తురా, లేకపోతే ఏమైనా దుర్వినియోగం జరిగే అవకాశం ఉందా, నిజంగా మన సర్పంచ్ సంబంధించిన వ్యక్తి లేకపోతే మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎలాంటి ఉద్దేశాలకు వాటిని ఉపయోగించారు, ఇలాంటి అనేక సందేహాత్మక ప్రశ్నలకు మీరు ఇంటి దగ్గర కూర్చొనే మీరు ఎక్కడైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూనే మీ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర అనేది చూపించవచ్చు. దానికోసమే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. మీరు ఇలాంటి కొన్ని ప్రశ్నలని మీరే ఛేదించకపోతే గ్రామాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. అయితే దాంట్లో ప్రధానంగా మరి ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, ఒక ఎడ్యుకేటెడ్గా నీ గ్రామానికి నువ్వు చేసేటటువంటి సహాయం ఏంటి, నువ్వు ఎలాంటి పాత్రని ముందుకు తీసుకుపోగలుగుతావు, నిజంగా నీ వల్ల అవుతుందా, మీకున్నటువంటి చాలా కార్యక్రమాలని పక్కన పెట్టుకొని మీకున్నటువంటి లక్ష్యాలను పక్కన పెట్టి ప్రధానంగా దానికోసమే పోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానంగా మీరు ఒక RTI అనే యాక్ట్ ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించి మీ యొక్క గ్రామ అభివృద్ధిలో మీ పాత్రని అనేది చూపించవచ్చు. కూర్చోండి, ఇంటి వద్దనే కూర్చొని దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి, ఏ విధంగా సంధించాలి, ఏ విధంగా మనం వేసేటటువంటి లెటర్ ఏ విధంగా ఉండాలి, పెట్టేటటువంటి అర్జీ, దాని గురించే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. మీ పాత్ర ఏ విధంగా మూవ్ కావాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి, గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాసేటప్పుడు ఎవరికి రాయాలనేది చాలామందికి మెదడులో తొలుస్తున్న ప్రశ్న. అయితే ఎవరికి రాయాలనేది కాదు, ఏ ఆఫీస్లో మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటారో ఆ ఆఫీస్కే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అవుతాడు. సపోజ్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి సబ్ ఇన్స్పెక్టర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సపోజ్ ఒక MRO కార్యాలయంలో MRO పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అంటే అక్కడ ఒక అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని వాళ్ళ కింద వ్యక్తులు కూడా ఉంటారు, వాళ్ళకి సహాయ అధికారులు, ఒక సీనియర్ అసిస్టెంటో లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఈ విధంగా. అదే ఒక స్టేషన్ అయితే అక్కడ ASI ఉన్నట్టయితే ASI కానీ, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ కానీ. మరి ప్రధానంగా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో చాలా వరకు నిధులు మనకు మండల ప్రజా పరిషత్ MPDO ఆఫీస్ అంటాం కదా, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది కదా, MPDO కార్యాలయం నుంచి ఎక్కువ పాత్ర ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా పథకాలకు సంబంధించి ఎవరు అర్హులయ్యారు, నిజంగా ఆ పథకానికి సంబంధించి ఎలాంటి వ్యక్తులు అర్హులు, ఇలాంటి అనేక సందేహాత్మక ప్రశ్నల్ని మీరు ఇంటి దగ్గరనే కూర్చొని లెటర్ రూపంలో అర్జీ పెట్టవచ్చు. ఆ లెటరు, మీరు పెట్టే లెటరు భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా గడిచిన తప్పులు ఏమైనా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి లెటరు ఏ విధంగా పెట్టాలి, ఆ PDF ఫార్మేట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. జనరల్గా తెల్ల కాగితంలో కూడా మీకు కావాల్సిన సమాచారాన్ని అడగొచ్చు. ఏదైనా ఒక వైట్ పేజీలో మీకు సంబంధించి ఏదైతే మీ ప్రశ్నలు రాస్తారో ఆ ప్రశ్నలు రాయొచ్చు. రాసి మీ యొక్క అడ్రస్ని ఆ ఎన్వెలప్ కవర్ మీద ఒక సైడ్ మీ అడ్రస్ని, ఒక సైడ్ వేరే ఏదైతే కార్యాలయం పంపిస్తున్నామో, మనం అయితే ప్రస్తుతానికైతే సర్పంచ్కి సంబంధించిన మన ఊరికి సంబంధించిన నిధులు ఏమొస్తున్నాయి ఏంది అని తెలుసుకోవడానికి, కాబట్టి దానికి MPDO కార్యాలయానికి ఆ లెటర్ వేస్తే కన్సల్ట్. సపోజ్ మా ఊరు అయితే నల్గొండ జిల్లా కట్టంగూరు మండల్ కురుమర్తి గ్రామం మాది, కాబట్టి మాకు అక్కడ కట్టంగూరు MPDO కార్యాలయం అనేది మాకు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులకు సంబంధించిన సమాచారం మాకు లభ్యమవుతుంది. సో మీకు మీ ఊరిలో మీకున్నటువంటి మండల ఆఫీస్లో మీకు ఆ విధంగా ఉంటుంది. ఆ PDF ఫార్మేట్ అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇంకొకటి, వాస్తవానికి మరి నిజంగా RTI యాక్ట్ వేసినప్పుడు మీ యొక్క సమాచారం మీ ఊరిలో తెలుస్తుందా, నిజంగా మీ సమాచారాన్ని ఆ మండల కార్యాలయం అధికారులు
ఆ ఊరికి సంబంధించిన ఎవరైనా రాజకీయ నాయకులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? మీకేమైనా థ్రెట్ ఉంటుందా అని కూడా మీరు భావించే అవకాశం ఉంటుంది. ఎలాంటి సందర్భం కూడా రాదు. ఆర్టీఐ యాక్ట్లోని ఒక సెక్షన్ ప్రకారం మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచాలి. ఆ విధంగా గోప్యంగా ఉంచని యెడల ఎవరైతే సమాచారం ఇస్తున్నారో ఆ సమాచారం ఇచ్చేటటువంటి అధికారే నేరస్తుడు అవుతాడు. దాంట్లో అతనికి జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, సమాచారం నిజంగా రియాలిటీ సమాచారమే రావడం జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా ఫేక్ సమాచారం ఇచ్చే అవకాశం ఉందా? నిజంగా ఫేక్ సమాచారం ఇస్తే కూడా ఆ అధికారి నేరస్తుడు కావడం జరుగుతుంది. ఇంకా మనం దాని మీద అప్పీల్కు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ సివిల్ ఆఫీసులు అన్నిటికీ కూడా అప్పీలేట్ అధికారి జిల్లా కలెక్టర్ ఉంటుండు. ఆ తర్వాత ఇంకా ఆ అధికారి కూడా మనకు సరైన సమాచారం ఇవ్వలేదని భావించినప్పుడు రాష్ట్ర స్థాయి ముఖ్య సమాచార అధికారిగా సమాచార కమిషనరు ఉండడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సమాచార కమిషనర్ ఉండడం జరుగుతుంది. ఇది ఈ ఆర్టీఐ యాక్ట్ సంబంధించిన ఫస్ట్ దశ. రెండవ దశ అప్పీలు, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ అప్పీల్ వచ్చేసి సమాచార అధికారి. ఇంకా మీకు ఇచ్చేటటువంటి సమాచారాన్ని ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఇది ఒకటి తెలుసుకుందాం. ఇంకా మీకు ఇచ్చేటటువంటి సమాచారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీ జీవించే హక్కుకు, మీకు ప్రాణానికి సంబంధించిన, మీ వృత్తికి సంబంధించిన సమాచారం లాంటివి మాత్రం మీకు 28 గంటల్లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం, మీ యొక్క వివరాలని బయటికి చెప్పడం నేరం. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఆర్టీఐ యాక్ట్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేకం గూగుల్ సెర్చ్లో కొడితే కూడా మీకు తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ లభ్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు పూర్తి స్థాయిలో కూడా ఆర్టీఐ యాక్ట్ అయితే ఈ ఆర్టీఐ యాక్ట్ వేయడం వల్లనే నిజంగా గ్రామాభివృద్ధి జరుగుతుందా అనేది ఒక సందేహాత్మకమైనటువంటి ప్రశ్న. జరుగుతుందా అని అంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు కంపల్సరీ అంతా సవ్యంగానే వెళ్తుంది. ప్రశ్నించే వ్యక్తే లేనప్పుడు కనీసం పోయే మార్గం కూడా సరిగా పోదు. చూడండి, గతంలో తెలంగాణ వాదం వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎక్కడైతే రాజకీయ నాయకుడు గట్టిగా బలమైన ప్రత్యర్థి ఉంటాడో అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ ఊరిలో మీరు ప్రశ్నించే స్థాయిని బట్టే మీకున్నటువంటి గ్రామాభివృద్ధి, అక్కడికి వచ్చేటటువంటి కాంట్రాక్ట్స్, అక్కడ జరిగేటటువంటి నిధులు, అక్కడికి వచ్చేటటువంటి పథకాలు ఈ విధంగా సక్రమంగా వస్తున్నాయా రావట్లేవా, నిజంగా వాటి పాత్ర ఏంది మీరు దగ్గర నుండి తెలుసుకోవచ్చు. మీకు మీ సొంత బంధువులు కానీ మీకు సంబంధించిన వ్యక్తులే సర్పంచ్గా ఉన్నప్పుడు కొంత వాళ్ళు చాలా ఊళ్ళలో ఎడ్యుకేటెడ్స్ అంటే అయినప్పటికీ కూడా వాళ్ళకు కొంత ఇలాంటి విషయాలపైన అవగాహన ఉండదు. కాబట్టి మీరు సపోర్టివ్గా ఉండి గ్రామానికి వచ్చేటటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రయత్నం తప్ప ఇంకా ఎలాంటి రాజకీయ ప్రత్యారోపణలు కానీ, ఆరోపణలు కానీ, లేకపోతే ఇంకా వేరే గ్రామ అభివృద్ధిని కుంటుపరిచే భాగంగా కానీ ఇంకా వేరే ఉద్దేశాలతో మాత్రం ఈ వీడియోని రూపొందించడం జరగలేదు. మీరు ఒక చదువుకున్న అభ్యర్థిగా, మీరు చదువుకున్న వ్యక్తిగా మీ గ్రామాభివృద్ధిలో మీ పాత్ర కొంత చూపించాలి. కాబట్టి మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు సంఘాన్ని కొంత సంస్కరించాలి. కాబట్టి ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ ఒకసారి చూద్దాం. ఏ విధంగా నింపాలి, ఎలా నింపాలి, ఎక్కడెక్కడ ఎవరి అడ్రస్లు ఇవ్వాలి అనేది. ఇంకా మీకు ఇష్టం ఉంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే మీ మొబైల్ నెంబర్ కూడా అవసరం లేదు. ఓకేనా, మీ మొబైల్ నెంబరు దాదాపుగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి పీడిఎఫ్ ఫైల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫార్మేట్ కనిపిస్తుంది కదండి, సమాచారం కోసం దరఖాస్తు. ఈ ఫార్మేట్ మీరు జనరల్గా వైట్ పేజీలో కూడా సమాచారం కోరవచ్చు. కాకపోతే ఈ ఫార్మేట్ మీరు గూగుల్లో తెలుగు వర్షన్లో ఇమేజ్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక చూడండి, సమాచారం కోసం దరఖాస్తు, పౌర సమాచార అధికారి, కేంద్ర పౌర సమాచార అధికారి. జనరల్ మనం వేసేది మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయం కాబట్టి ఇది ఇక్కడ మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం పేరు. చిరునామా అన్నప్పుడు ఎక్స్ విలేజ్ అయితే ఎక్స్ విలేజ్, వై మండల్ అయితే వై మండలు, అంటే మీ విలేజ్, మీ మండలు, మీకు సంబంధించిన కార్యాలయ అధికారి, ఆఫీస్ ఆఫ్ దాన్ని పెట్టేసి వేయాల్సిన అవసరం ఉంటుంది. డిస్టిక్ నల్గొండ అయితే నల్గొండ, ఏదైతే అది. ఇక కింది మధ్య భాగం అంతా ఖాళీగా ఉంటుంది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత దరఖాస్తు రుసుము రూపాయలు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్, కోర్టు ఫీ స్టాంపులు అని అంటారు కదా, జనరల్గా 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ పెట్టండి. ఇంకా జీరాక్స్ ఇతర ఖర్చులకు సంబంధించిన వివరాలు అయితే మాత్రం వాళ్ళు జీరాక్స్ పత్రాలకు సంబంధించి మీ నుంచి ఎక్స్ట్రా కావాలని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మీరు కోరినటువంటి సమాచారం ఏదైనా వాళ్ళ దగ్గర లేని ఎడల ఆ కన్సల్ట్ ఆఫీస్కు ఎక్కడైతే ఆఫీస్లో దొరుకుతుందో అక్కడికి పంపించాల్సిన బాధ్యత వాళ్ళదే. అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకొని మీకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తు చిరునామా అనేది కనిపిస్తుంది కదా, ఈ దరఖాస్తు చిరునామా దగ్గర మీ పేరు, మీ తండ్రి పేరు, మీ ఇంటి నెంబరు, మీ విలేజ్ పేరు, మీ మండల్ పేరు, మీ జిల్లా పేరు రాస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సమాచారం పంపేటప్పుడు మీరు ఇక్కడ రాసినటువంటి సమాచారాన్నే
వాళ్ళు మళ్ళీ మీకు ఎన్వలాప్ కవర్ మీద రాసి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దాదాపు అయితే మీ ఫోన్ నెంబరు ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే, అవసరం లేదు. దాదాపుగా ఇవ్వకపోతేనే మంచిది. ఎలాంటి పరిస్థితులు కూడా అవసరం లేదు. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడ్రస్ ఇవ్వండి సరిపోతుంది. మీకు వచ్చిన సమాచారం తర్వాత మీకు సమాచారం సరిగా ఇవ్వనట్టయితే మీరు మళ్ళీ కూడా అదే అర్జీని పెట్టి మళ్ళీ కూడా సమాచారాన్ని కోరవచ్చు. ఇక దరఖాస్తుదారు సంతకం ఉన్నప్పుడు మీరు సంతకం పెట్టండి. భవదీయ మీ దరఖాస్తుదారు సంతకం ఉందిగా, మీ సంతకం పెట్టండి. పక్కనే మీ పేరు ఉంది, పేరు రాయండి. ఇది అండి మీరు మీ విలేజ్ సంబంధించిన నిధుల వివరాలని ఎక్కడి నుంచి తెలుసుకోవాలనే విషయం. ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కాండి. మీరే సర్పంచ్ అయితే కొంత మీకు ఇంకా ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే విషయాలను తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మీ బాలాచిరపైన మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మొదటిసారిగా చూస్తూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ డూ ఆర్ డై ఛానల్. ఇది మీ బాలాజీ చిరపైన.